హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. కాంతమ్మ మౌనంగా కూతురు జుట్టు నిమరసాగింది. కొద్దిసేపు మీరా తల్లి ఒడిలో తలపెట్టుకుని అలాగే కూర్చుంది. తర్వాత మీరా లేచి కాఫీ కాచి తల్లికి ఇచ్చింది. కాంతమ్మ మారు మాట్లాడకుండా అందుకుంది. నీకేది, నువ్వు తెచ్చుకో అంది. మీరా తల్లి ఇంత తొందరగా తేరుకుంటుందని అనుకోలేదు. ఏనుగంత బలం వచ్చింది మీరాకి. తను వెళ్ళి కాఫీ తెచ్చుకుని తల్లి పక్కలో కూర్చుంది. కాంతమ్మ ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రకాశం గారు మతిపోయినట్లు తిరిగారు. ఆయనకు ఇంటికి వెళ్ళాలనిపించలేదు. తను వాళ్ళ గురించి ఎంత బాధపడ్డాడు, ఎన్ని ప్రదేశాలు తిరిగాడు, వెతికాడు. కాంతం మగపిల్లాడని కన్నదో ఆడపిల్లన కన్నదో కూడా తెలియక, ఎక్కడి నుంచో ఏం తిప్పలు పడుతుందో తెలియక తనెంత కుమిలిపోయాడో కాంతానికి తెలిస్తే ఎంత బాగుండేది. అసలు తననేదైనా చెప్పనిస్తేగా. అసలు అన్నయ్యకి ఎలా తెలిసింది? శాంతతో చెప్తుంటే విన్నాడా? డైరీ కూడా చూసి ఉంటాడు. అంతకన్నా తెలియడానికి వాడికి అవకాశం లేదు. ఇది తెలిసే తను 2-3 సార్లు ప్రయాణమైనప్పుడు ఆపేశాడు. అప్పుడు తన కాంతానికి రాసాడే, అవి కాంతానికి అందలేదా? ప్రకాశం గారు ఆలోచించుకుంటూ ఊరు దాటేశాడు. ఒకళ్ళిద్దరూ తెలుసున్న వాళ్ళు పలకరించారు. ముభావంగా వాళ్ళకి సమాధానమిచ్చి వంతెనకు దిగువగా కూర్చుని నిశ్చలంగా పారే కాలంలో నీటిని తదేకంగా చూడసాగాడు. అలా ఆయన చీకటి పడే వరకు అక్కడే కూర్చున్నాడు. ఆయన అసలు కదలాలని లేదు. శేఖరం గారు వంతెన దాటి రోడ్డు మలుపు తిరిగింది. కారు కాస్త ఎదరకు వెళ్ళి ఆగిపోయింది. మామయ్యలా ఉన్నాడే, ఇక్కడ కూర్చున్నాడేమిటి అనుకుని కారు దిగాడు శేఖరం. ప్రకాశం గారి దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేశాడు. మామయ్య, ఇక్కడ కూర్చున్నావేమిటి అని అడిగాడు. శేఖరం చెయ్యి పడేసరికి ఉలిక్కిపడ్డారు. నువ్వా అన్నాడు. ఇక్కడ కూర్చున్నావేం? చీకటి పడింది, రాబెడదాం అన్నాడు. ఆయన నెమ్మదిగా లేచి శేఖరం వెంట మౌనంగా వచ్చి శేఖరం పక్కన కూర్చున్నాడు. కారు స్టార్ట్ అయింది. శేఖరం మేనమామకేసి చూసి, ఏం మామయ్య అలా ఉన్నావు? ఒంట్లో కులాసాగా లేదా? లేకపోతే ఇందిరి గురించి దిగులు పడుతున్నావా? ఇందరి గురించి ఏం బెంగ పెట్టుకోకు మామయ్య, మేమంతా లేము. మంచి రోజు చూడు, మనిద్దరం వెళ్ళి తీసుకొద్దాం. ఆయన అలా ఉండడానికి కారణం ఇందిర పురిటి గురించే అనుకున్నాడు శేఖరం. మీ మనసులు నాకు తెలుసురా, అందుకే అంత ధైర్యంగా ఇక్కడికి వచ్చాను. ఆయన గొంతు భారంగా ఉంది. మరి ఇంకెందుకు దిగులు? ఇక్కడ అయితే వాళ్ళు పంపరా? ఇందిర గురించి కాదురా. ఆయన గొంతు వణుకుంది. ప్రకాశం గారి కేసు కొద్దిగా తల తిప్పి, మరి ఇంకా దేనికి అలా ఉన్నావు అని అడిగాడు. ఇందిర గురించి కాకపోతే ఆయనకు సమస్యలు ఏముంటాయి? ఇందిర అత్తగారు కాస్త పేచీకోర్లు అని విన్నాడు. ఇందిర గురించి కాదంటున్నాడు. ఆయన సీటుకు వెనక్కి జార్లపడ్డాడు. ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచాడు. మీరా ఎవరో కాదురా శేఖరం, మీరా నా బిడ్డ. నేను చేసిన పిరికి పనికే వాళ్ళ జీవితాలు అలా అయినాయి. ఆయన మాట పూర్తి కాకుండానే కారు సడన్ బ్రేక్తో ఆగిపోయింది. వాట్, మీరా నీ కూతురా? పూర్తిగా ప్రకాశం గారి కేసు తిరిగి నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాడు శేఖరం. అవునరా, పొద్దున్న మీరా అని ఆ పేరు వినగానే ఉలిక్కిపడ్డాను. మీరాను చూస్తూనే ఆశ్చర్యపడ్డాను. మీరా అచ్చం తల్లిపోలికే. కాంతం. ఆయన ఆగిపోయారు. ఇంకెలా అడగాలో శేఖరానికి అర్థం కాలేదు. ఆయన చెప్పడం మొదలుపెట్టారు. నేను రాజమండ్రిలో టీచర్గా చేస్తున్నప్పుడు అసలు నేను టీచర్ ఉద్యోగం చేయటం ఎవరికీ ఇష్టం ఉండేది కాదు. ఆ పొలం పనులే చూసుకోకూడదా అనేవారు. నేను ఇంకో స్నేహితుడు 2 గదులు అద్దెకి తీసుకుని పడుకునేవాళ్ళం. బొడ్డి వెనకాల అవధానులు గారిని ఉండేవారు. వాళ్ళకి నీళ్లు కావాలంటే మేము ఉండే ఇంట్లోకి రావాల్సి వచ్చేది. దొడ్లోకి దెవ ఉండేది. దొడ్లోంచి అవధానులు గారి మేనకోడలు కాంతం. తల్లిదండ్రులు ఎవరూ లేని నిర్భాగ్యురాలు. ఇంట్లో అంత చాకరీ అమ్మాయే చేస్తుందని, లేకపోతే మేనత్త చంపేస్తుందని మేమున్న ఇంటి ముసలమ్మ గారంటూ ఉండేది. మేము కూడా చూసినప్పుడల్లా నీళ్లు తోడుతూనో, బట్టలు పిండుతూనో, పిల్లలకి నీళ్లు పోస్తూనో కనపడేది. ఎవరితోటి ఎక్కువగా మాట్లాడేది కాదు. 18 ఏళ్ళు వచ్చినా పీలగా 14 ఏళ్ళ పిల్లలా ఉండేది. ఆ చాకరీతోనే కృంగిపోతుందని ముసలమ్మగారు అంటూ ఉండేది. నాకు ఆ స్నేహితుడికి అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. కానీ మేమేం చేయగలం? ఆ మేనత్తకి ఏటేటా పురుళ్ళు, అంత చాకరీ ఈ అమ్మాయే చేయాలి. అప్పుడప్పుడు ఆవిడ కాంతం మీద చేయి కూడా చేసుకునేదట. ముసలమ్మగారే చెప్పి బాధపడేది. అలాంటి రోజుల్లోనే నా మనసులో అభిప్రాయం మొలకెత్తింది. కానీ ఇంట్లో ఒప్పుకుంటారో లేదో, అప్పటికే ఇంట్లో ఉన్న మా మేనత్త కూతుర్ని నా పెళ్ళం అంటుండేవారు. అయినా పల్లెటూళ్ళలో పెద్ద మనిషి ఆవకుండానే అప్పుడు పెళ్ళిళ్ళ చేసుకున్నారు. అంతలో తాతయ్య చండశాసనుడు. అందులోనూ ఆయన్ని ఎదిరించి ఏ పని ఎవరూ సాహసించేవారు కాదు. స్కూల్లో పరీక్షలయ్యాక ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మకి చెప్పొచ్చు అనుకున్నాను. ఒకరోజు కాంతం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. పుస్తకం చదువుదామన్నా చదవబుద్ధి కాలేదు. నా స్నేహితుడు నిద్రపోతున్నాడు. కొంతసేపటికి లైట్ ఆర్పి నేను కూడా పడుకున్నాను.
ఓ 10 నిమిషాల తర్వాత ఎవరో సన్నగా రోదిస్తున్న శబ్దం వినపడింది. నేను వెంటనే లేచి కూర్చున్నాను. కాంతం గురించి ఆలోచిస్తున్నానేమో. ఆ ఏడుపు కాంతందే అనిపించింది. మెల్లగా తలుపు తీసుకుని బయటకు వచ్చాను. నా ఊహ అబద్ధం కాదు. బామ్మగారి గది దగ్గర అరుగు మీద మోకాళ్ళ మీద తలపెట్టుకుని ఏడుస్తోంది కాంతం. నా మనసు ఏమిటోలా అయిపోయింది. ధైర్యం చేసి నెమ్మదిగా వెళ్ళి కాంతం అని మెల్లగా పిలిచాను. ఉలిక్కపడి తలెత్తింది. ఒక ఉదుటన లేచి నిలబడింది. కంగారుగా చూసింది. నా కేసి వెళ్ళబోయింది. నేను చప్పున కాంతం చేయి అందిపుచ్చుకున్నాను. ఏదో చెప్పబోయాను, కానీ నా మాట వినిపించుకోకుండానే చేయి లాక్కుని పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది. నేను అలా చేయి పట్టుకోవడంతో భయపడిందేమో. వారం రోజులు గడిచాయి. నేను కాంతం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశాను. కాంతం ఒకసారి కనిపిస్తే నా అభిప్రాయం చెప్పేయాలని ఎదురు చూశాను, కానీ కాంతం నన్ను చూస్తూనే భయపడ్డట్టు పారిపోయేది. ఇంకా నా అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అంత క్రితం రోజునే నా స్నేహితుడు వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగుండలేదని ఉత్తరం వస్తే 4 రోజులుండి వచ్చేస్తానని వెళ్ళాడు. వాడు అటు వెళ్ళినా ఇంటి ముసలమ్మగారు చూసావా నాయనా, భగవంతుడికి ఆ పిల్ల మీద ఎంత దయలేదు అంది. ఆవిడ మాట్లాడేది కాంతం గురించేనని నాకు అర్థమైపోయింది. ఏమిటోనని భయమేసింది. ఏమిటి మామగారు, ఎవరి గురించి అన్నాను. ఏమీ తెలియనట్లు ఆవిడ నిట్టూర్చింది. ఇంకెవరి గురించి నాయనా, అవధానులు కాంతానికి పెళ్లి కుదుర్చుకొచ్చాడు అంది. నా నోటి వెంట మాట రాలేదు. ఎలాంటి సంబంధం అని అడిగివే ఆవిడే అంది. మళ్ళీ చెప్పండి అన్నాను నీరసంగా. రెండో పెళ్లివాట, 46 ఏళ్ళట, 6 పిల్లలట, పక్షవాతపు అత్తగారు, చిన్నప్పుడే పుట్టింట స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆడబిడ్డ. ఇంకా ఆవిడ ఏదో చెప్తోంది. ఆ అమ్మాయి ఒప్పుకుందా మామగారు అని అడిగాడు. ఒకటే ఏడుస్తోంది నాయన, నాకు అసలు పెళ్ళే వద్దు, అలాగే మీకు చాకరీ చేసుకు బ్రతుకుతాను అని ఏడుస్తోంది. వాళ్ళకి బాగా డబ్బుందట, 2000 అవధానులకు ఇస్తున్నారు. రేపే చిన్న తిరుపతి వెళ్తున్నారట నాయన, అక్కడే పెళ్ళట. మేము ఇది మంచిది కాదని చెప్పాము, అది కూడా మా ఎదురుగానే. నేను ఆ పెళ్లి చేసుకోనని మేనమామ కాళ్ళు పట్టుకుని ఏడ్చింది. దాంతో దాన్ని బయటికి రానియటం లేదు. 3 రోజులుగా కాంతం కనిపించటం లేదు. ఇందుక అనుకున్నాను. ఏదైనా సలహా అడగడానికి సమయానికి నా స్నేహితుడు కూడా ఊళ్ళో లేడు. నాకేం చేయటానికి పాలుపోవటం లేదు. రాత్రి 12 గంటలు దాటి ఉంటుంది. కిటికీ దగ్గరగా పడకుర్చీ వేసుకుని పడుకున్నాను. కాంతం గురించే నా ఆలోచన. కాంతాన్ని బయటకు రానియకపోవటం వల్ల నాకు కాంతంతో మాట్లాడడానికి కుదరలేదు. అయినా అన్నీ నిర్ణయించుకున్నాక నేనే చేయగలను అనుకున్నాను. అలా ఆలోచిస్తున్న నాకు ఉన్నట్టుండి గాజుల సిరు శబ్దమైంది. ఉలిక్కిపడి లేచి నిలబడ్డాను. కిటికీ గుండా బయటకు చూశాను. నూతి పల్లెం మీద ఎవరో నుంచున్నట్టుగా కనపడింది. నా గుండెలు కొట్టుకున్నాయి. ఎవరా అని కళ్ళు చిక్కిలించుకుని చూశాను. సందేహం లేదు, కాంతమే. నేను చప్పున శబ్దం కాకుండా నెమ్మదిగా తలుపు తెరుచుకుని బయటకు వచ్చాను. కాంతం బావిగట్టు మీద ఓ కాలు వేసింది. గిలక దొంగని కుడి చేత్తో పట్టుకుంది. రెండో పాదం ఎత్తబోయింది. నేను మెరుపులా వెళ్ళి 2 చేతులతో పట్టుకున్నాను. కెవ్వు నరవబోయింది. నేను నోరు నొక్కేశాను. 2 చేతులతో ఎత్తి నా గదిలోకి తీసుకొచ్చాను. మనిషి ఉనికిపోతుంది. ఆ విశాలమైన కళ్ళు భయంతో ఇంకా విశాలమైనాయి. గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాను, అందుకోలేదు. వాళ్ళకి చెప్తానని భయపడిందో ఏమో. మీ వాళ్ళకి చెప్పను, ముందు ఈ నీళ్లు తాగు అన్నాను. నాకేసి అలాగే చూస్తూ వణికే చేతులతో గ్లాసు అందుకొని అన్ని నీళ్లు తాగేసింది. ఆ గ్లాసు గూట్లో పెట్టి కాంతం పక్కన కూర్చున్నాను. నాకేసి భయంగా చూసి దూరంగా జరిగింది. ఏం భయపడకు కాంతం, చాలా రోజులుగా నీతో ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. నన్ను చూస్తూనే నువ్వు భయపడినట్టు పారిపోతున్నావు అన్నాను. ఈసారి ఆ కళ్ళల్లో ఏమిటా అన్న ఆశ్చర్యం తొంగి చూసింది. ఇలాంటి పని ఎందుకు చేయబోయావు అని అడిగాను. నాకేసి భయంగా చూసింది. మీ మామయ్య నీకు పెళ్లి కుదిర్చేట్టుగా అని అడిగాను. కాంతం కళ్ళు నీళ్లతో నిండుకున్నాయి. అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తున్న దానిలా కనబడింది నాకు. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాను. అర్థం కానట్టు చూసింది. నువ్వు ఇలాంటి పని ఎందుకు తలపెట్టావో తెలుసు. నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీ మామయ్యతో చెప్తాను అన్నాను. మొదట నా మాటలకు తెల్లబోయినట్టు చూసినా వాళ్ళ మామయ్య పేరు ఎత్తేసరికి వణికిపోయింది. నేను ఇన్ని మాట్లాడుతున్నాను, నువ్వు ఒక్కటి మాట్లాడవేమన్నాను. నాకేం సమాధానం చెప్పకుండా లేచి నిలబడింది. ఎక్కడికి అన్నాను. నేను లేస్తూ ఇంట్లోకి అంది మెల్లగా. నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాను. ఇష్టమే అన్నట్లు తల ఊపింది. మీ మామయ్యతో చెప్పవా అన్నాను. వద్దు అంది. ఏం అని అడిగాను. చంపేస్తాడు అంది. నేను చెప్తాను అన్నాను. కొద్దిసేపు మౌనంగా ఉంది. ఉన్నట్టుని నాకే సూటిగా చూసింది. నిజంగా నేనంటే మీకు ఇష్టమా అని అడిగింది. అంత క్రితం మాటలు రానట్టుండే కాంతం అంత సూటిగా అడిగేసరికి కొంచెం ఆశ్చర్యపడ్డాను. ఇష్టమే అన్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా అంది. చేసుకుంటాను. ఇంకా ఏదో చెప్పబోతున్నాను. మధ్యలో కాంతం ఉంది. మీకు నిజంగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఉంటే నా మెల్లో పసుపు కొమ్ము కట్టి మా మామయ్య వాళ్ళ కళ్ళ పడకుండా ఎక్కడికైనా తీసుకుపోండి, లేదంటే నా తల్లిదండ్రుల దగ్గరకు నన్ను వెళ్ళనీయండి. కాంతం ఏడ్చింది. రేపే తిరుపతి ప్రయాణం. వాళ్ళు మా మామయ్యకి 2000 ఇచ్చారట.
ఎవరు చెప్పినా మామయ్య వినడు. దయచేసి నా దారికి అడ్డు రాకండి, మీ కాళ్ళు పట్టుకుంటానంటూ కాళ్ళకు చుట్టేసుకుని ఏడ్చేసింది. నా గుండె తరుక్కుపోయింది. కాంతాన్ని లేవనెత్తాను, కళ్ళు తుడిచాను. ఇంత హఠాత్తుగా ఎలా? నా మీద నమ్మకం లేదా? మీ మామయ్యతో నేను మాట్లాడతాను అన్నాను. వద్దు, ఈ పెళ్లి వద్దు అంటేనే చాంతాడుతో వాతలు పట్టేట్టు కొట్టాడు. మీకు నిజంగా నన్ను చేసుకోవాలని ఉంటే పసుపుకుమ్మ కట్టండి, తెల్లవారేలాగా నన్ను ఎక్కడన్నా దాచండి. నాకు మీ చల్లని మనసే ముఖ్యం, మంచి చెడ్డతో నాకు పని లేదు అంది. నాకు దిక్కుతోచలేదు. తెల్లవారలేగా ఎక్కడ దాచను? నాకంత పరిచయస్తులు ఎవరూ లేరు. అదే మాట కాంతంతో అన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే కొవ్వూరులో ఒక ఆవిడ ఉంది, మాకు బంధువులు కాదు, కానీ నా జీవితం ఇలా ఒడ్డున పడిందంటే ఆవిడ చాలా సంతోషిస్తుంది అంది. అలాగైతే అక్కడ ఉండు, ఆవిడ సమక్షంలోనే ఆవిడ చేతి మీదుగా వివాహం జరిపిస్తుంది అన్నాను. కాంతం ఒప్పుకోలేదు. వాళ్ళు మామయ్యకి తెలిస్తే వచ్చి లాక్కుపోతాడు, అప్పుడేమీ అనడానికి ఉండదు. ఆ అడ్డు తీరిపోతే నాకు ధైర్యంగా ఉంటుంది. అలా అయితేనే అక్కడ ఉంటానంది. నా గదిలోనే నా స్నేహితుడికి కాస్త భక్తి ఎక్కువ. వాడు దేవుడి ఫోటోలు, క్యాలెండర్లు చాలానే తగిల్చాడు. ఆ దేవుళ్ళ సాక్షిగా మేమిద్దరం భార్యాభర్తలమైనాము. కాంతం సంతోషం ఏమని వర్ణించను. ట్యాక్సీ తీసుకుని కాంతం చెప్పిన ఆవిడ మీరాబాయమ్మ ఇంటికెళ్ళాము. ఆవిడ నిండు మనసుతో ఆదరించింది. ఈ సంగతి ఇంటి దగ్గర ఎలా చెప్పాలా అన్నదే సమస్య. కాంతంతో చెప్పి దాని చేత చెప్పించవచ్చని ధైర్యంగా ఉన్నాను. కాంతం మేనమామ ఇంట్లో నానా గొడవ పడ్డాడు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన విశ్వాసం లేదని వాళ్ళత్తే నానా గొడవ చేసింది. ఇలాంటి మొదనష్ట పిల్లని నా కొంపకు తీసుకొచ్చినావా, నెత్తికెక్కించుకోలేదంటూ మొగుడి మీద విరుచుకుపడింది. వచ్చే 2000 పోయాయని వాళ్ళకు చాలా బాధగా ఉంది. ఇచ్చి తీసుకున్నందుకు ఎటొచ్చి ఆయన పైకి తేలలేదు. ఆవిడ బయటపడిపోయింది. మేనత్త ఎప్పటికైనా ఎక్కడన్నా కనపడకపోతుందా, ఊరికి వదిలిపెడతానా అంటూ పెద్దగా కేకలు పెట్టింది. నా స్నేహితుడు ఊరి నుంచి వచ్చాక ఏమిట్రా ఇది అన్నాడు. నేను జరిగిన సంగతంతా చెప్పాను. నువ్వు ఆవేశంలో తొందరపడలేదు కదా అన్నాడు. లేదని చెప్పాను. అవధానులు గారు దూర బంధువులకు ఉత్తరాలు రాసి దగ్గరలో ఉన్న బంధువుల కాస్త ఏమాత్రం పరిచయం ఉన్నా గాలించి వచ్చాడు. నేను రోజు వెళ్ళి కాంతాన్ని చూసి ఇక్కడ సంగతులని చెప్పేవాణ్ణి. మీ వాళ్ళకి తెలిపారా అని అడిగింది. లేదు, పరీక్షలు అవగానే స్వయంగా వెళ్ళి చెప్తాను అని చెప్పాడు. అలా నేను అన్నప్పుడు ఒక్కోసారి భయంగా, అపనమ్మకంగా కనిపించేది. నాకేం భయం లేదు, వాళ్ళు ఏమీ అనరు, నన్ను నమ్ము అని దగ్గరకు తీసుకోగానే చాలా ధైర్యంగా, సంతోషంగా ఉండేది. నేను ఎప్పుడు వెళ్ళినా మీరాబాయమ్మ గారు ఏమీ అభ్యంతరం చెప్పేది కాదు. నా మీద ఆవిడికి ప్రత్యేకమైన అభిమానంగా ఉండేది. నాకు అన్నం పెడుతూ ఒక్కొక్కసారి అభిమానం నిండిన స్వరంతో అనేది, ఎంతో పుణ్యం చేసుకుంది నాయన కాంతం, లేకపోతే ఇన్నాళ్ళుగా చెర నుండి ఎవరు విడిపించగలిగారు? ఈ విషయం మీ వాళ్ళకు తొందరగా చెప్పటమే మంచిది బాబు. నెల రోజులు గడిచిపోయాయి. నా స్నేహితుడు రోజు గొడవ చేస్తుండేవాడు. ఇంటికి ఉత్తరం రాయడానికి భయపడిన వాడివి ఎందుకంత తొందరపడ్డావంటూ. ఇంటి దగ్గర నాన్న పద్ధతి చెప్పినా వాడికి అర్థం కాదు. నువ్వు అనుకున్నంత మూర్ఖిని కానురా. నాన్న ఒప్పుకోకపోయినా నేను కాంతానికి అన్యాయం చెయ్యను. పరీక్షలు దగ్గరకు వచ్చాయి. నేను మధ్యలో 2 రోజులు కాంతం దగ్గరికి వెళ్ళలేదు. తర్వాత నేను వెళ్ళేసరికి నన్ను వాటేసుకుని చంటి పిల్లలా ఏడ్చేసింది. బ్రతిమలాడగా చెప్పింది, ఎప్పుడైనా రాలేకపోతే ఇలా కంగారుపడి ఏడుస్తూ కూర్చోవద్దని చెప్పినా ధైర్యంగా ఉంటానని మాట ఇవ్వమని మాట తీసుకున్నాను. తర్వాత నేను 1-2 సార్లు పైకి తేలకపోయినా అన్నం తినేది కాదట, దిగులుగా కూర్చునేదట. నేను వెళ్ళినప్పుడు మీరాబాయమ్మ గారు చెప్పేది, 2 రోజులైంది నాయన, 3 రోజులైంది నాయన కాంతమ్మ నవ్వి అంటూ. పరీక్షలు అయిపోయాయి. 2 రోజులు కాంతం దగ్గరుండి వెళ్దామని వచ్చాను. కాంతానికి ఒంట్లో బాగుండలేదు, పడుకుంది. ఏమిటి సుస్థి అని కంగారుగా అడిగాడు. ఏమీ లేదని నవ్వింది. డాక్టర్కు చూపించుకున్నావా అని అడిగాను. లేదని తలూపింది. ఎన్నాళ్ళ మట్టి అని కోపంగా అడిగాను. నేను వారం రోజులుగా వెళ్ళనందుకు దిగులుపడి చూపించుకోలేదనుకున్నాను. ఎందుకంత భయం? ఏం లేదు, సిగ్గుగా నవ్వింది. అది నేను గుర్తించలేదు. ఇంతలో మీరాబాయమ్మ గారు కాఫీ గ్లాసుతో అక్కడికి వచ్చింది. ఆవిడని అడిగాను, మీరన్నా శాంతానికి కేకలేసి చూపించొద్దా అని కాంతానికి. ఆవిడ నవ్వుతూ, ఏం కంగారు లేదు నాయన, ఈ టైంలో అలాగే ఉంటారు అంది. నాకు అర్థం కాలేదు. నువ్వు తండ్రి కాబోతున్నావు. నేను బయలుదేరే ముందు నాన్నగారి దగ్గర నుండి రిజిస్టర్ కవర్ వచ్చింది. ఇదే టెలిగ్రామ్గా భావించి ఉన్న పలంగా రమ్మని ఏమిటో అర్థం కాలేదు. కాంతానికి ధైర్యం చెప్పి 4 రోజుల్లో వస్తానని చెప్పి ఊరుకొచ్చాను. ఇంటి ముందు పెద్ద పందిరి, ఇంటి నిండా చుట్టాలు. ఇంటి ముందు పందిరి చూశాక భయం అయితే తగ్గింది, కానీ పెళ్ళి ఎవరిది? వర్ధని పెళ్ళా అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాను. అడుగో పెళ్లి కొడుకు మాటల్లో వచ్చాడు అన్నారు 2-3. నా వెనక ఎవరైనా ఉన్నారా అని తిరిగి చూశాను. ఎవ్వరూ లేరు. వాళ్ళన్నది నన్ను చూసే. నా గుండె జల్లుమంది. వెంటనే నా నోటి వెంట మాట రాలేదు. తర్వాత తేరుకుని ధైర్యం తెచ్చుకుంటే, ఎవరికి పెళ్ళి? ఇంకెవరికోయ్? నీకే. సింహగర్జనే. నాకా? లేకపోతే నాకా? అది వరకు నేను వర్ధనిని చేసుకోనని ఓసారి అనేసరికి నానా గొడవైంది.
అమ్మ నన్ను లోపలికి తీసుకెళ్ళింది. ఏమిటమ్మా ఇది అని అడిగాను. అమ్మ ఏదో చెప్పబోతుంది. వెనకాలే ఉన్న నాన్నగారు, నీకు వర్ధనికి ఎల్లుండే పెళ్ళి, ఇంకో నోరు ఎత్తడానికి వీలు లేదు అన్నాడు. నాకు ఇష్టం లేదు, ధైర్యం తెచ్చుకుంటూ అన్నాను. ఆయన అసలే బ్లడ్ ప్రెషర్ మనిషి, చంట శాసనుడు, గట్టిగా రెచ్చిపోయాడు. అందరూ గుమిగూడారు. నన్నేమీ చెప్పనీయలేదు. నేను 1-2 సార్లు అన్న మాటలు ఆయన కేకల్లో నా మాటలు నాకే వినపడలేదు. అత్తయ్య చావు బతుకుల్లో ఉంది, దానికి నేను మాటిచ్చాను. శుభలేఖలన్నీ అందరికీ వెళ్ళాయి. ఇప్పుడు నువ్వు కాదన్నావంటే నేను కాలంలో దూకుతాను. అలా నేను చేయకపోతే మా నాన్నకు నేను పుట్టలేదు. ఏమిటా తొందర, నింపాదిగా నచ్చ చెప్పాలి కానీ అంటూ నాన్నకు కొందరు బంధువులు వారించబోయారు. నాన్న వినలేదు. ఆ లోకంలో నన్ను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు కాదు అన్నావంటే నేను తక్షణం ప్రాణం తీసుకుంటాను అరిచాడాయన. ఆయన అన్నంత పని చేసే మనిషే. ఆయన కోపం పట్టుదల నేను ఎరగందేం కాదు. అమ్మ గొల్లు నేడుస్తూ నా 2 చేతులు పట్టుకుంది. నా పసుపు కుంకుమ నిలబెట్టిన ఆయన అని. చేతులు కావు అంది. అమ్మ బాధగా అన్నాను. నన్ను ఎవరూ ఏమీ చెప్పనీయలేదు. నాన్నగారు నన్ను మరోసారి బెదిరించి వెళ్ళిపోయారు. ఆయనకు అత్తయ్య అంటే పంచప్రాణాలు. నేను కాదన్ను, కానీ ఆయన నా గురించి రవ్వంత కూడా ఆలోచించలేదు. అసలు ఆ ధ్యాస ఆయనకి ఎప్పుడూ లేదు. అది ఒక్కోసారి చెప్పడం వల్లనే కాబోలన్నీ సిద్ధం చేసేశారు. అంత క్రితం 4 రోజుల క్రితమే సెలవులు రామ్మని రాశారట. అది నాకు అందలేదు. నేను ఆ పూట రాకపోతే తెల్లవారి అన్నయ్య వద్దామనుకుంటున్నారట. నా బాధ ఎవరితో చెప్పుకోను. నీకు జ్వరంగా ఉందని మీ అమ్మ స్నాతకం అవుతుంటే వచ్చింది. ఈ 3 రోజులే కాకుండా నన్ను దొంగను కాసినట్టు కాపలా కాశారు, ఎక్కడికి వెళ్ళకుండా. అంతా అయిపోయింది. శాంతతో చెప్పాను. నోట మాట రాని దానిలో అయిపోయింది. 2 సార్లు ప్రయాణం అయితే అన్నయ్య ఆపేశాడు. కాంతానికి 4 రోజుల్లో వస్తున్నానని, ఏం భయపడవద్దని ఉత్తరం రాశాను. నా అడ్రస్ కాంతానికి ఇవ్వలేదు. మళ్ళీ ఓ రోజు ఎవరు ఆపినా ఆగకూడదని మొండితనంగా బయలుదేరాను. అత్తయ్య పోయింది. ఆవిడ కొడుకులు లేరు. నన్ను కదలనేయలేదు. కాంతానికి ఇంట్లో మేనత్త పోయిందని, అందుకే రాలేకపోయానని, కంగారు పడవద్దని రోజు విడిచి రోజు ఉత్తరాలు రాసేవాడిని. అసలే ఒట్టి మనిషి కాదు. నాలో మొండితనం ప్రవేశించింది. కాంతానికి విషయం తెలియనీయకుండా, కాంతానికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను దృఢంగా అనుకున్నాను. నేను కొవ్వూరు వెళ్ళేసరికి చాలా ఆలస్యమైపోయింది. నేను వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. ఆ పక్క వాళ్ళని అడిగితే అందరూ తలో విధంగా చెప్పారు. పెద్దవాళ్ళు ఒకళ్ళిద్దరు నన్ను చివాట్లు పెట్టారు. మీరాబాయమ్మగారు పనిచేసే స్కూలుకి వెళ్ళి అడిగాను. ఆవిడికి ఏలూరు బదిలీ అయిందని చెప్పారు. అక్కడా వెతికాను, ఎక్కడా కనపడలేదు. ఇంటికి వెళ్ళాను. అన్నయ్య నా డైరీ చూశాడో, శాంతతో చెప్తుంటే విన్నాడో. శాంతతో చెప్తుంటే విని అడ్రస్ కోసం నా పెట్టి గాలించి ఉంటాడు. కాంతానికి ఉత్తరం రాశాట. ఇప్పుడు అనిపిస్తుందిరా, నేను కాంతానికి రాసిన ఉత్తరాలు కూడా అందకుండా చేశాడేమో అన్నయ్య. ప్రెసిడెంట్ కదా, మేస్టారు ఉత్తరాలు ఇచ్చేవారు. ఆయన్ని కల్లెర్ర చేసి వాటిని వెళ్లకుండా చేసుంటాడు. నా ఉత్తరాలు అందితే కాంతం అలా పరారీ అయి ఉండదు. లేకపోతే నా ఉత్తరాలన్నీ బూటకమని, తను మోసపోయిందని అన్నయ్య ఉత్తరమే ఆధారంగా చేసుకుని పారిపోయిందో. పెద్దది, అనుభవం గలిది మీరాబాయమ్మ గారన్నా కొన్నాళ్ళు చూడకుండా ఇద్దరూ కలిసి అలా ఎందుకు చేశారో. ప్రకాశం గారు కాంతం విసిరికొట్టిన ఉత్తరం శేఖరానికి ఇచ్చారు చదవమని. శేఖరం చదివాడు. ఒకవేళ మామయ్య రాసిన ఉత్తరాలు అందినా ఇలాంటి ఉత్తరం అందగానే ఎంత గుండె నిబ్బరంగల ఆడదాని గుండె అయినా తట్టుకోవడం కష్టమే అనిపించింది శేఖరానికి. నన్ను కాంతం క్షమించలేదు శేఖరం. మీరా జీవితం ఎవరో నాశనం చేశారు శేఖరం. ఇంకా కాంతం నన్నెలా క్షమిస్తుంది? శేఖరం 2 చేతులు పట్టుకుని చంటి పిల్లాడిలా విలపించసాగారు. శేఖరం కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆయన కేసి చూడలేని వాడిలా చూపులు మరల్చుకున్నాడు. ఆయన భారమైన గొంతుతో మళ్ళీ ఇలా అన్నాడు. నేను కాంతాన్ని అన్యాయం చేయాలని కలలో కూడా తలచలేదు శేఖరం. ఇంటి దగ్గర చెప్పే పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ కాంతం భయపడింది. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ ప్రమాదం అలా ఎదురవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. అయినా కాంతానికి అన్యాయం చేయాలనుకోలేదు. కాంతం భయపడి పారిపోకపోతే వర్ధనికే అన్యాయం జరిగేదేమో. కానీ మీరాని ఏ దుర్మార్గుడు అన్యాయం చేశాడో. నా గురించి వాళ్ళ జీవితాలు అలా చితికిపోయినాయి. ఇంకా నన్ను కాంతం ఎలా క్షమిస్తుందిరా శేఖరం? ప్రకాశం గారి మాటలతో శేఖరం ముఖం ఎర్రగా గీసిన కందలా అయింది. నువ్వేం బాధపడకు మామయ్య, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆవిడ నిన్ను అర్థం చేసుకుని నిన్ను తప్పకుండా క్షమిస్తారు మామయ్య క్షణం ఆగి అన్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళు నీ గురించి అందరూ రకరకాల వ్యాఖ్యానాలు చేయడం నేను విన్నాను, కానీ నీ గుండెల్లో ఇన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయని ఎవరికీ తెలియదు. నిన్ను, నీ బాధని, ఆవేదనని నేను అర్థం చేసుకున్నాను మామయ్య. అన్నీ అవే సర్దుకుంటాయి, నాకు ఆ నమ్మకం ఉంది. అతని గొంతు భారంగా పలికింది. తల్లి క్షమించిన మీరా క్షమిస్తుందా? అతనికి అపనమ్మకంగానే ఉంది. మీరా రోషం, పట్టుదల సామాన్యమైనవి కావు. ఏమోరా, నీ నోటి చలవ వల్ల అలాగే జరిగి మీరా జీవితం చక్కదిద్దగలిగితే
ఈ సంగతి అమ్మకు తెలుసా మావయ్య అని అడిగాడు శేఖరం. లేదురా, ఇక్కడి నుంచి తిన్నగా ఇలా వచ్చి కూర్చున్నాను. ఆయన కండువాతో కళ్ళు ఒత్తుకుంటూ అన్నారు. శేఖరం దగ్గరికి వెళ్ళారా? ఇంకా ఎక్కడికి వెళ్ళావా అనుకుంటున్నాను. కారు దిగి వస్తున్న అన్నగారిని అడిగింది శాంతమ్మ గారు. ఆయన ఏం సమాధానం చెప్పలేదు. శేఖరం తల్లి దగ్గరగా వచ్చాడు. అమ్మ అని క్షణం ఆగి, మీరా మీరా మామయ్య కూతురట అన్నాడు. ఏమిటి? అర్థం కానట్టు చూసింది ఆవిడ. అవును శాంత, నా కథ మర్చిపోయావా? మీరా నా కూతురు. మీరా పుట్టుక కూడా ఎలాంటిదో అన్నావు పొద్దున, గుర్తుందా? నా పిరికితనమే వాళ్ళు ఇలా అవస్థలు పడడానికి కారణం. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శాంతమ్మ గారు అన్నగారికి దగ్గరగా వచ్చింది. ఆయన భుజం మీద చేయి వస్తూ, నిజమా? ఆవిడను కలుసుకున్నావా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగింది ఆవిడ. కాంతాన్ని తలుచుకుని అన్నగారు ఎంత కుమిలిపోయింది ఆవిడికి తెలియందేం కాదు. కలిసేను, నన్ను బయటకు గెంటింది. నన్ను ఎలా క్షమిస్తుంది శాంత? మీరాకు నువ్వు ఉన్నట్టు కొడుకు ఉన్నాడు, దాని జీవితం నాశనమైంది. శాంత అక్కడే ఉన్న కుర్చీలో కూలబడి ఆయాసంగా వెనక్కి జారబడ్డాడు ప్రకాశం గారు. నువ్వేం బాధపడుకురా, నేను వచ్చి చెప్తాను, అన్నీ చెప్తాను. ఆవిడ అంత అర్థం చేసుకోకపోదు. ఇన్ని కష్టాలు పడినా మనిషి అయ్యే ఎవరికైనా ఆవేశం వస్తుంది. పోనీలే, ఎన్నాళ్ళు అన్వేషించేవు, ఇన్నాళ్ళు ఎంత విరక్తిగా జీవించేవు. దేవుడు కరుణామయుడు. ఆవిడికి నాకు ఈ వయసులోనన్నా మనశ్శాంతి చేకూర్చాలని ఇలా ఒక చోట చేర్చాడు. ఓదారుస్తున్నట్టుగా అంది. కాస్త దూరంగా నిలబడి వాళ్ళ మాటలు మౌనంగా వింటూ నిలబడ్డాడు శేఖరం. ప్రకాశం గారు భోజనానికి రమ్మంటే రానన్నారు. నాకు ఒక్క ముద్ద కూడా ఎక్కదమ్మా, వద్దు, నన్ను ఈ పూట బలవంతం చేయకు అన్నారు. కాంతమ్మ గారు ఎంతసేపు బ్రతిమలాడింది. కాంతమ్మ గారు శేఖరానికి కూడా చేయాలని లేకపోయినా, అలాగైతే నాకు వద్దమ్మా అన్నాడు. మేనల్లుడు తన గురించి మానేస్తాడని ఆయన వచ్చాడు. ఆయన పడుతున్న బాధకి రెట్టింపు బాధ శేఖరాన్ని మతిపోయేలా చేస్తుంది. ఎటొచ్చి ఆయన పైకి చెప్పుకుని ఏడ్చాడు. తనలో తనే బాధపడుతున్నాడు. అతని దీర్ఘశ్వాస నిట్టూర్పుగా వెలువడింది. అరుణ్ దగ్గర నుండి ఈ పూటే ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం అంతా మీరా గురించే. మీరాకి కూడా శేఖరం అడ్రస్కే కవర్ రాసింది. అది మీరాకిమ్మని అన్నగారికి రాసింది. మీరా మంచి అమ్మాయి. నీకు మీరా అంటే అది వరకు ఉండే కోపం లేదని తెలుస్తూనే ఉంది. కానీ మీరాకి నీ మీద కోపం పోనట్టుగానే ఉంది. అందుకే నేను సాహసించి ఈ విషయం అక్కడ నీతో అనలేకపోయాను. హైదరాబాదులో మీరా అంటే నీకు బొత్తిగా పడని రోజుల్లో మీరాకు నువ్వంటే కోపం లేనట్టే ఉండేది. ఒకవేళ మీరా అక్కడికి వచ్చాక మీరా నువ్వేమన్నా అన్నావా? లేకపోతే అది వరకు నువ్వు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా పట్టించుకొని మీరా ఇప్పుడు నువ్వు అభిమానం చూపిస్తున్నా అలా ఎందుకుంటుందో నాకు అర్థం కావలేదు. నువ్వు అసలు విషయం రాసి నీ అభిప్రాయం రాస్తే నేను మీరాకి రాస్తాను. అస్తమాను తల్లి అలా ఏడుస్తుంటే మీరాకి ఏమిటో అర్థం కాలేదు. తన మీద కోపమా అంటే అది అనిపించటం లేదు. రాత్రి తన దగ్గర కూర్చుని తను అన్నం తినే వరకు ఊరుకోలేదు. ఎప్పుడు ఇద్దరూ చెరో గదిలో పడుకోవడం అలవాటు. అలాంటిది రాత్రి తనను కూడా తను పడుకున్న గదిలో తన మంచం దగ్గరగా మంచం వేసుకుని పడుకోమంది. రాత్రంతా ఓ చేయి తన మీద వేసుకునే పడుతుంది. ఈ చేష్టలకు మీరాకు భయం వేసింది. అది వరకు ఈ సమస్యలేమీ లేనప్పుడు కూడా తల్లి ఇంత ఆప్యాయత చూసి ఎరగదు. ఆవిడ ఏదో ఒక పని కల్పించుకుని అవసరమైనప్పుడే మితంగా మాట్లాడేది. ఇంచుమించుగా ఈ 2 ఏళ్ల బట్టి అది లేదు. ఏమిటి ఇలా ప్రవర్తిస్తుంది? ఒకవేళ నిన్న ఆవిడ వచ్చి వెళ్ళటంతో షాక్ తినలేదు కదా. మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. డాక్టర్ దగ్గరికి రాదు. డాక్టర్ని తీసుకొస్తానంటే ఒట్టు పెట్టుకుంటుంది తీసుకురావద్దని. తల్లికి రెండోసారి కాఫీ ఇవ్వబోతే వద్దమ్మా, తాగలేను, వికారం పుడుతోంది అంది కాంతమ్మ. మీరా సగ్గుజావ కాచి తీసుకొచ్చింది. ఇది తాగు, కాస్త పుష్టిగా ఉంటుంది అని అంది. కాంతమ్మ కాస్త తీసుకుని ఇంక వద్దని పక్కన పెట్టేసింది. విజయ్ మీరాను పని చేసుకునికుండా అడ్డుపడుతుంటే వాడిని పిలిచి తన పక్కలో కూర్చోబెట్టుకుంది. తల్లి చేసే ప్రతి పని మీరాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. భయపడుతున్నాయి. అది వరకు వాడు అలా పనికి అడ్డు వస్తే నువ్వు వెళ్ళు, నేను చేసుకుంటాను అనేది. అలా అనటంలో రవంత అభిమానం కానీ ఆప్యాయత కానీ ధ్వనించేది కాదు. వంట తర్వాత చేసుకోవచ్చు, ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి అనుకుంది మీరా. తల్లికి టెంపరేచర్ చూసింది. ఏం లేదు, ఒళ్ళు కూడా మామూలుగానే ఉంది. అమ్మ తలుపేసుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అంది. నాకేం లేదమ్మా, వెళ్ళక్కర్లేదు అంది. అది వరకు మళ్ళీ విసుకోలేదు. తల్లి బాట మీరా లెక్క చేయలేదు. హఠాత్తుగా తల్లి అంత ఇదిగా మారిపోవటం మీరాకు భయం కలిగజేసింది. క్రితం రోజు అలా ఆవేశం తెచ్చుకుని కొట్టడం, తను గోడకేసుకుని తలబాదుకుని సాయంత్రం వరకు ఏడ్చిన మనిషి తన హాస్పిటల్కి వెళ్ళి వచ్చేలాగా ఇంత మార్పా? మీరాకు భయంగానే ఉంది. మరి మీరా వీధి తలుపు తీసింది. అప్పుడే శాంతమ్మ గారు పైమెట్టు మీద కాలు పెడుతోంది. ఆవిడ్ని చూసి మీరా తెల్లబోయింది. క్రితం రోజు హాస్పిటల్కి పెడుతుంటే చూసి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. తను తప్పించుకోవటానికి అంది.
హాస్పిటల్ నుండి వస్తే అటు వస్తాను, లేకపోతే రేపొస్తాను అని ఆవిడ అన్నంత పని చేసిందనుకుంది మీరా. రండి రండి కంగారుగా ఆహ్వానించింది. గబగబా తల్లి గదిలోకి వెళ్ళి అమ్మగారు వచ్చారు అంతే. మీరా ఇంకా కంగారు తగ్గలేదు. అమ్మగారా? కాంతమ్మ కంగారుగా మంచం మీద నుంచి దిగిపోయింది. అప్పటికే శాంతమ్మగారు ఆ గదిలోకి వచ్చేసింది. కూర్చోండి, లేవద్దు. ఇప్పుడెలా ఉంది మీ ఇంట్లో అని అడిగింది. సారీ, మీ ఒంట్లో. మీరా ఆవిడ కుర్చీ తేవటానికి ముందర గదిలోకి వచ్చింది. అక్కడ ప్రకాశం గారు నిలబడి ఉన్నారు. ఆయన వచ్చినట్టు మీరా చూడనేలేదు. మీరాని చూసి ఆయన ముందుకు 2 అడుగులు వేసి ఆగిపోయారు. మీరాని తనివి తీరా చూస్తున్నాయన కళ్ళు. కూర్చోండి బాబుగారు, నిలబడే ఉన్నారు అంది మీరా ఆయనకు కుర్చీ చూపిస్తూ. ఆయన తడబడుతూ కూర్చున్నారు. శాంతమ్మ గారి తల్లికి ఒంట్లో బాగుండలేదని చూడ్డానికి వచ్చిందని అనుకున్న మీరా క్రితం రోజు ఆవిడ చూసిన చూపు ఇంత క్రితం వరకు ముళ్ళులా గుచ్చుకుని బాధించినా ఆవిడ అలా రావటంతో ఆ బాధను మర్చిపోయింది. కానీ వెంటనే ఇంకో అనుమానం తల ఎత్తింది. ఆవిడ తల్లిని చూద్దామని వచ్చిందా, లేకపోతే శేఖరం ఏదైనా చెప్పగా వచ్చిందా? ఈ అనుమానం కలిగాక ఆవిడ తొందరగా వెళ్ళిపోతే బాగుండననిపించింది. మీరా శాంతమ్మ గారికి కుర్చీ వేసి కూర్చోండి అంది. ఆవిడ రావటం కాంతమ్మకేమిటో కంగారుగా ఉంది. మీరా వాళ్ళిద్దరికి కాఫీ పెడదామని లోపలికి వెళ్ళబోతుంటే 2 చేతులతో బొమ్మలు పట్టుకుని అక్కడికి వచ్చాడు విజయ్. వాడు ఎప్పుడూ ఇల్లంతా తిరుగుతూనే ఉంటాడు. ఎవరిదైనా కొత్త గొంతు వినిపిస్తే పెద్ద పని ఉన్నవాడిలా వచ్చి నిలబడతాడు. విజయ్ రావటంతో కాంతమ్మ ముఖం దించుకుంది. మీరా వాడిని లోపలికి తీసుకెళ్ళబోయింది. రాణి, మీరా, బాబు ఇలారా ఆప్యాయంగా చేతులు చాచి పిలిచింది శాంతమ్మ గారు. మీరాకి ఏమిటోలా అనిపించింది. వాడి చేయి పట్టుకుని అలాగే నిలబడిపోయింది. విజయ్ మీరాని అనుకుని శాంతమ్మ గారిని రెప్పవేయకుండా చూడసాగాడు. శాంతమ్మ గారు విజయ్ని మళ్ళా పిలిచింది. వాడు తల్లి కుచ్చెళ్ళలో ముఖం దాచుకున్నాడు. మీరా వాడిని తీసుకుని ప్రకాశం గారి ఎదుటి నుంచో లోపలికి వెళ్ళిపోయింది. కాంతమ్మ పడుకున్న గదిలోంచి దొడ్లోకి వేరే తోవలేదు. ప్రకాశం గారు విజయ్ని ఎత్తుకుని వెళుతున్న మీరాని చాలా ఆశ్చర్యంగా చూశాడు. మీరా కాఫీ ఇద్దరికీ చెరో గ్లాసుతో పట్టుకొచ్చి ఇచ్చింది. ప్రకాశం గారు వద్దనకుండా ప్రసాదంలా అందిపుచ్చుకున్నారు. అసలు ఆయన గదిలో ఉన్న అలికిడే లేదు. శాంతమ్మ గారు మాత్రం ఇప్పుడే తీసుకొచ్చాను మీరా అంది. పర్వాలేదు తీసుకోండి అంది. మీరు మా ఇంటికి ఎందుకు వస్తారమ్మా? తీసుకోండి. మీ గురించి, అరుణ గురించి అమ్మాయి అస్తమాను చెప్తుంది అంది కాంతమ్మ. కాంతమ్మకి ఇంకా కంగారు తగ్గలేదు. ఎందుకు రాను? మీరా రమ్మంటే వస్తూనే ఉంటాను. కాఫీ గ్లాస్ అందుకుంటూ నవ్వుతూ అంది శాంతమ్మ గారు. ఎంత మాట! ఆవిడెలా ఎందుకుందో అర్థం కాక కాంతమ్మ అనుకుంది. మీరాకి ఆవిడ ఊరికే తల్లిని చూడ్డానికి రాలేదనిపించింది. మీరా కాసేపు అక్కడ నిలబడి ఖాళీ చేసిన కాఫీ గ్లాస్ తీసుకుని యువతలికి వచ్చేసింది. మీరా అక్కడ ఉన్నంతసేపు కాంతమ్మ ఆరోగ్యం గురించే మాట్లాడసాగింది శాంతమ్మ గారు. సంభాషణ ఎలా మొదలు పెట్టాలో శాంతమ్మ గారికి అర్థం కాలేదు. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. తర్వాత శాంతమ్మ గారు గొంతు సవరించుకుని కాంతమ్మ చేయి మీద చేయి వేస్తూ అంది. మీరేమీ అనుకోకపోతే మిమ్మల్ని మాట అడగాలని వచ్చాను. కాంతమ్మకి ఆవిడ మాటలు అర్థం కాలేదు. ఆవిడకేసి అయోమయంగా చూసింది. ఒక విధంగా మా అన్నయ్య తరపున మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. కాంతమ్మ నిలువు గుడ్లేసుకున్న దానిలా చూడసాగింది. ముందు గదిలో కుర్చీలో కూర్చున్న ప్రకాశం గారు లేచి నిలబడ్డారు. మొదట ఎలా మొదలు పెడితే బాగుంటుందా అని తికమక పడిన శాంతమ్మ గారు ఇప్పుడు ఆలస్యం అమృతం విషయం అనుకుంది. ప్రకాశం మా అన్నయ్యేనమ్మా. అప్పుడు జరిగిన సంగతులు మీకేమీ తెలియవు. నేను అన్నీ చెప్పడానికే. కాంతమ్మ దోసిట్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. మీరు అలా బాధపడకూడదు. ఇంకా ఏదో అనబోయింది శాంతమ్మ గారు. కాంతమ్మ ఏడుస్తున్నదల్లా మంచంలో ఓ పక్కకు పడిపోయింది. శాంతమ్మ గారికి భయం వేసింది. తల్లి ఏడుపు విని మీరా గబగబా వచ్చింది. ప్రకాశం గారు కంగారుగా వచ్చి గుమ్మం దగ్గర ఆగిపోయారు. 15 గంటకు కాంతమ్మ తేరుకుంది, కానీ లేవలేదు. అలాగే పడుకుంది. ఆవిడేమడిగిందో, తల్లి ఎందుకు ఏడ్చిందో మీరాకు అర్థం కాలేదు. మౌనంగా నిలబడిపోయింది. మీరా, అమ్మగారికి వేడివేడిగా ఏదైనా తీసుకురా అంది శాంతమ్మ గారు. మీరా లోపలికెళ్ళింది. శాంతమ్మ గారు కాంతమ్మ పక్కలో కూర్చుని, మీరు కొంచెం స్థిమితపడండి. మీరు అన్నీ తెలుసుకోకుండా ఆవేశపడద్దు. మీ ఆవేదన, మీరు ఎదుర్కొన్న ఇక్కట్లు అంతా ఊహించుకోలేకపోలేదు మేము. అన్నీ వివరంగా విని అప్పుడు మీ ఇష్టం. మీరా కాఫీ తీసుకొచ్చింది. కాంతమ్మ లేవలేదు. తనేం తాగాలేనంది. శాంతమ్మ గారు ఊరుకోలేదు. మీరా చేతిలో గ్లాసు అందుకుంది. నా చేత్తో ఇచ్చింది తాగండి, ఎంత రుచిగా ఉంటుందో అంటూ కాంతమ్మను లేపి కూర్చోబెట్టింది. ఇంకా తప్పనిసరిగా కాంతమ్మ కాఫీ అందుకుని 2 గుక్కలు తాగి కూతురికిచ్చేసింది. అన్నగారిని ఇంటికి పంపేసి శాంతమ్మ గారు చాలాసేపు ఉంది. మొదటి నుంచి ప్రకాశం గారు పరీక్షలవగానే కాంతంతో చెప్పి సొంత ఊరుకొచ్చిన క్షణం నుంచి జరిగిందంతా కాంతమ్మకి చెప్పింది. వాళ్ళ కోసం ఎంత వెతికాడో, ఎంతమంది చేత ఎన్ని అవహేళనకు గురయ్యాడో, ఆ పిల్లలు తల్లి లేక తండ్రి ఉండి కూడా ఎలా ఆదరణ లేక ఎలా తయారయ్యారో కళ్ళకు కట్టినట్టుగా చెప్పింది. అన్నీ చెప్పి, అయితే అన్నయ్య రాసిన ఉత్తరం ఒక్కటే అందలేదా అని అడిగింది. కాంతమ్మ అందలేదన్నట్టు తల అడ్డంగా ఊపింది.
యువతల గదిలో నిశ్చేష్టలా నిలబడిన మీరా కన్నీ వినపడుతూనే ఉన్నాయి. ఆవిడేం రహస్యంగా మాట్లాడటం లేదు. ఏమ్మా ఇప్పుడు చెప్పు, అన్నయ్య నిన్ను మోసం చేశాడంటావా? ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తిప్పలు పడ్డావు, ఎన్నో అవమానాలు సహించి ఉంటావు, ఎన్నో అభాండాలను భరించి ఉంటావు. కాదనను, సుఖం అందరిది ఒకటి కాదు, కానీ కష్టం అందరిది ఒకటేనమ్మా. చొరవ తీసుకుని ఇన్ని చెప్పాను. నాకు తోడబొట్టిన అక్కా చెల్లెలు లేరు. మనం కలవడం ఇదే ప్రథమం. అయినా చనువు తీసుకుని సాహసించి అడుగుతున్నాను, జరిగిందంతా పీడకలలా మర్చిపో. మీరాకు చాలా ఆవేశం వచ్చింది. ఆవిరండిని 4 దులిపేయాలనిపించింది. 22 సంవత్సరాలు వదిలేసి ఇప్పుడొస్తే క్షమించేసేయాలి. ఇన్నాళ్ళు బ్రతికిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అండలేకపోతే చచ్చిపోతారు. చిచ్చి, మీరా ఆవిడ మాటలు వినలేక దొడ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా శాంతమ్మ గారు ఓ అర్ధగంట ఉండి తర్వాత మళ్ళీ సాయంత్రం వస్తాను, అప్పుడు తప్పకుండా నాతో రావాలి అంది. దేనికి? కాంతమ్మ మాట్లాడలేదు. ఆవిడ కాస్త ఆలోచించుకోవడానికి వ్యవధి ఇవ్వటం మంచిది అనుకుంది శాంతమ్మ గారు. అందుకే ఇప్పుడు తను కూడా రమ్మని అడగలేదు. తర్వాత శాంతమ్మ గారు మీరా అంటూ మీరా దగ్గరికి వచ్చింది. వసారా గుమ్మాను ఆనుకుని చలనం లేనట్టుగా నిలబడి ఉన్నాడు మీరా. మీరా భుజం మీద చేయి వేస్తూ ఆప్యాయంగా పిలిచింది. మీరా బలవంతంగా తల ఎత్తింది. ఆవేశాన్ని రోషాన్ని అదిమిపెట్టినట్లు బిగించిన ఆ పెదవులు ఎర్రగా అయిన ఆ ముఖం చూస్తూనే ఉన్నాయి. అంతా విన్నావుగా మీరా, మళ్ళీ సాయంత్రం వస్తాను. నువ్వు ఒక్కరోజు రాకపోతే నాకు తోచలేదు. ఈ విషయం అరుణకు తెలిస్తే పరిగెత్తుకొస్తుంది. చాలా సంతోషంగా అంటోంది ఆవిడ. మీరా మాట్లాడలేదు. వస్తా మీరా, సాయంత్రం వస్తా అని అక్కడే తనని వింతగా చూస్తున్న విజయ్ బొగ్గపునికి వెళ్ళిపోయింది. మీరా మర్యాద కన్నా గుమ్మం వరకు వెళ్ళలేదు. చాలాసేపు అక్కడే అలాగే నిలబడిపోయింది. విజయ్ కాకలేసి ఏడుస్తుంటే అప్పుడు బియ్యం కడిగి కొంపటి అంటించి పడేసింది. వాడికి కాసిన్ని పాలు కలిపించి అక్కడే కూర్చుంది. ఏ కలనున్నాడో విజయ్ ఏడవకుండా ఊరుకున్నాడు. లేకపోతే అన్నం వేళకు అమృతం ఇచ్చినా కన్నెత్తి చూడడు. 2 రోజులు గడిచిపోయినాయి. ఫ్యాక్టరీ చూసే నెపంతో అక్కడికి వెళ్ళి శేఖరాన్ని అడిగింది జ్యోతి. మీరా కొడుకు ఉన్నట్టు మీకు తెలుసా? తెలుసు అన్నాడు మామూలుగా.